హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మనందరము మేల్కొల్పు పొందుదాం. రండి, దేవుని వాక్యములో నుండి ఒక వచనాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ అంచెదినములలో మేముంటుండగా, మరలా ఈ వైరసెస్ ప్రబలుతుండగా, నీ రాకడ ఆసన్నమైనదని గుర్తులు కనబడుతుండగా, మా మనస్సాక్షిని కాపాడుకొని నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ దగ్గర బైబిల్ ఉందా? రండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు, ఏంటండి? ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, యేసు ప్రభువు చిన్నపిల్లుడిగా పుట్టాడు కదండి, ఇప్పుడే కదా అంటారా ఏంటి? ఆయన ఒక బాలుడిగా ఈ లోకంలోనికి రావటం జరిగింది. ఆయన పెరిగి పెద్దవాడై, ఆయన మన కొరకు సిలువలో యాగమై మరణము యొక్క బలము గలవాడు అనగా సాతానును మరణము ద్వారా జయించి మన పాపాలకు పరిహారం చేసి తన రక్తాన్ని చిందించి 3వ దినాన మృత్యుంజయుడై లేచిన వాడిగా ఉన్నాడు. చాలామందికి ఆయన పునరుద్ధానుడైన తర్వాత తన భక్తులకు మాత్రమే కనపడ్డారు. చాలామందికి ఆయన తిరిగి లేచున్నాడని నమ్మనే లేదు, తెలియనే లేదు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడున్నాడు అనుకుని ఎగతాళి చేస్తున్నాడు చూడండి. ఖచ్చితంగా నేను ఏ రీతిగా ఆకాశానికి ఎత్తబడుతున్నాను ఆ రీతిగానే దిగి వస్తాడు ప్రభు అని ఆ రోజు దూతలు చెప్పినప్పుడు నమ్మలేదేమో, కానీ అది వాస్తవం అన్నది మనం గుర్తించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభావముతో తన ప్రభావాన్ని కనపరుస్తూ దూతలతో పాటు అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై వస్తాడండి. మేఘారూఢుడై తిరిగి రాబోతున్నాడు. అప్పుడు ఏం జరుగుద్ది? దేవుని నెరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, దేవుడిని ఎరగని వారికి, వారు దేవునిని ఎరగక వారు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారని అందండి. వారు దేవుణ్ణి ఎరిగినప్పటికీ దేవుని హృదయంలో స్థలమేమని మూలాన వారు భ్రష్టులైపోయారని ఉందండి. అదే జరుగుతుంది ఈ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడని ఎన్ని విధాలుగా ఎంతకాలంగా చెప్పబడుతున్నప్పటికీ నమ్మని వారు ఉన్నారు, ఇంతవరకు వినే అవకాశం దొరకని వారు ఉన్నారు. అందుకే ప్రభు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అయితే మేఘారూఢుడై ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి, యేసయ్య ఉన్నాడని ఎరిగి ఆయన మాటలు విని ఆయన ఇచ్చిన స్వస్థతలు పొంది ఆయన మాటకు లోబడకుండా ఉన్నవారికి, మారు మనసు పొందని వారు, హృదయంలో ఉన్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టని వారు, ఎన్ని కొత్త సంవత్సరాలు ఇచ్చినా మారు మనసు పొందని వారిని, ఏమవటం లేదు కదా, మాకేం జరిగింది అనుకుంటున్నారేమో, కానీ ఇదిగో ప్రభు రాకడ సమయంలో ఏం జరుగుతుందో చూడండి. సువార్తకు లోబడిన వారికి ప్రతిదండనము ప్రతిఫలము చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. మరణం తర్వాత జీవితం ఉంటే ఈ యుద్ధ కాలంలో, ఈ శ్రమ కాలంలో నేను తట్టుకుంటాను, నీకోసం ఎదురు చూస్తానన్నాడు ఆ యోబు. ఈరోజు నిజ విశ్వాసులకు శ్రమలు ఉన్నాయండి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. మనస్సాక్షి నిమిత్తమై మనం అనేకము భరించవలసి ఉంది. నేను ఎందుకు బాధలు పడాలి, శ్రమలు పడాలి, నిందలు పడాలి అని అనవసరం లేదండి. శ్రమ పడుతున్న మీకు
విశ్రాంతి దొరుకుతుంది. మిమ్మల్ని శ్రమ పడుతున్న వాళ్ళకి ఏమవ్వలేదు కదా, నన్ను దూషించిన వాళ్ళకి నేను దూషించకుండా ఉన్నా కూడా వారికి ఏమీ జరగలేదే అనుకుంటున్నారా? అయ్యో, ఖచ్చితంగా మనం మౌనంగా ఉంటే దేవుడు మన పక్షంలో తీర్పు తీరుస్తాడు, నేను చూసుకుంటాను అంటాడు. కాబట్టి దేవుని నిమిత్తమై నువ్వు శ్రమ పడుతుంటే సహించు, కానీ తిరగబడి వారిని దూషించొద్దు, వారిలాగా నీవు మారిపోవద్దు. అందుకే నేను ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు ప్రభు. నేను చూసుకుంటాను. నీ పగవాడు వస్తే మంచినీళ్ళు అన్నం పెట్టు, నేను చూసుకుంటాను. కాబట్టి ఈ లోకంలో మనం పడ్డవారెవరు, నిందలు పడిన వాడెవడు ఏమీ పాడవడండి. బాధపడటం వల్ల బలమైన ఆశీర్వాదాలు, నిత్యమైన దీవెనలు పొందటమే కానీ క్రీస్తు నిమిత్తమై బాధపడితే నష్టం కాదు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని శ్రమ పెట్టిన వారికి శ్రమ ఏంటంటే, మీరు శ్రమ పడుతున్న మీకు విశ్రాంతి కలుగుతుంది. నా కన్నీరు తుడిచే ప్రభు వస్తున్నాడు. ఈ లోకంలో నేను కొంతకాలమే ఉంటాను. ఈ నిందల, అవమానాలు, బాధలు, పోరాటములు కొద్ది కాలమేనని ఈ చులకనైన శ్రమలు సహిస్తూ మనస్సాక్షిని కాపాడుకుందాం. ఈ నూతన సంవత్సరంలో విశ్వాసంతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరి మాటలు వింటున్నారో, నేను నిందలు పాలయ్యాని, అవమానాలు పాలయ్యాని, అనవసరమైన అపనిందలతో నన్ను కృంగతీస్తున్నారే, నా విరోధులు బలమైన వారిగా ఉన్నారే, నా విరోధులు లోకస్తులుగా ఉన్నారే, నా విరోధులు నన్ను అన్యాయంగా హింసిస్తున్నారే, నా భర్తలను హింసిస్తున్నాడే, నా భార్య నన్ను వేధిస్తుంది అని క్రీస్తు నిమిత్తమై మనస్సాక్షి కాపాడుకుంటున్న వారిని ఒక్కసారి నీవు చూసి ఆదరించబోయ్యా. ఒకరోజు నీ ప్రభావంతో నీవు వచ్చినప్పుడు మమ్మల్ని శ్రమ పెట్టిన వారికి శ్రమయు, శ్రమపడుచున్న మాకు విశ్రాంతియు ఇస్తావన్న నిరీక్షణతో సమస్తమును సహించుకొని మనస్సాక్షిని కాపాడుకొని రాకడ కొరకు ఎదురు చూచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతల భారాలు తెలియచేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి ఆశిస్తున్నాను. టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా పంపండి. ఫోన్ చేయకండి, ఎత్తలేదని మీరు బాధపడకండి. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వమైతే కల్వరి ఎవాంజలికల్ ఫెలోషిప్ 42వ వార్షికోత్సవ కూడికలు ఈసారి విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. జనవరి 13, 14, 15 తారీఖుల్లో విజయవాడలోని బిషప్ అజరియా కాంపౌండ్లో ఈ ఉద్యోగ సభలు, వార్షిక సభలను ఏర్పాటు చేస్తున్నాం. రండి, దేవుని యొక్క గొప్ప మేలుకొల్పును, దీవెనను పొందుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.
కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే మధురం హల్లెలూయా 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 హల్లెలూయా